అవతలవినా నీవు ధర్మం తప్పి ఉన్న నా కొడుకు అర్హత ఉందారా నీకు? కౌశిక్ రెడ్డి అర్హత ఉందా దానం నాగేందర్ గారిని అననికే? 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అయినా 2 సార్లు మంత్రి చేసిన వ్యక్తి ఆయనకు అనే అర్హత ఉందిరా? నీవేదో ఐటీ ఉన్నాను పెద్ద చూనికే కనిపిస్తున్నానారా? నీ చేసే పనులు ఏంటో నీ కాన్షియన్స్లో చూపిరా. నేను వస్తాను నీ కాన్షియన్స్కి, చూపి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చూపి ఏం చేసినావు నువ్వు. నువ్వెంత 420 గాడు మాకు తెలుసు. అలాంటి 420 గానికి మాట్లాడే అర్హత లేదు ఈ గవర్నమెంట్లో. అది ఆయన ఏదో పెద్ద హీరో అని చెప్పి వెనకాల పెద్ద నాయకులు అవురా ప్రతి హాస్పిటల్లో దోపిడీ జరుగుతుంది. ఏం చేస్తున్నావురా నువ్వు? మీ టీఆర్ఎస్లో హాస్పిటల్ ఉన్నారు ఎన్నో, మీరు ఏం చేస్తున్నారా కౌశిక్ రెడ్డి? సచిన సేవలో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు యశోద హాస్పిటల్లో. పోరా పోయి చూపిరా, నీ మొగతనం చూపిరా, ఆడ చూపిరా. ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఎవరు హరీష్ రావు, మీరు చెప్తాడు. ఏమిటో మీ పేరే చెప్తారు. ఈరోజు కూడా స్టిల్ టుడే నేను మాట్లాడే ఒక పేషెంట్ గురించి రోజుకు 1 లక్ష తీసుకున్నాను. చిన్న లంగ్స్ ఇన్ఫెక్షన్ పోతే ఆయన 9 లక్షలు బిల్ వేశారు, 6.5 లక్షలు కట్టారు. ఇప్పుడు చెప్తున్నా స్టిల్ 1 అవర్ బ్యాక్ ఇదే శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేశాను నేను. చెప్తున్నా నేను అట్లాంటి దోపిడీ అది అరికట్టరా. నువ్వు మొగతనం అంటే దోసుకునే దోపిడీ అరికట్టరా. నువ్వు ఈ కార్పొరేట్ వ్యవస్థను అరికట్టరా. అరే కౌశిక్ రెడ్డి మావినారా జూలుం నీది? నువ్వు నిజాయితీగా ఉండి మావినా మాట్లాడు. నువ్వు నిజాయితీ తప్పిన నా కొడుకులు ఎమ్మడు నువ్వు వాళ్ళ కోసం రెడ్డి మాట్లాడేది. వాళ్ళు చేసే దోపిడీ ప్రతి కార్పొరేట్ వ్యవస్థలో నేను చూస్తున్నా ఎలాంటి నాయకులు ఉన్నారో. అందరూ దొంగలే. ఎందుకంటే నాకు ఒకప్పుడు భయపెట్టారు ఈ నాయకులంతా, ఏ హాస్పిటల్కి వద్దు, ఎవరి కోసం మాట్లాడొద్దు అని. అయినా కూడా మనం ఏం తగ్గలే, ఎక్కడ తగ్గలే. డబ్బులు ఆపరు పెట్టారు, రౌడీలతో భయపెట్టారు, మంత్రులతో మాట్లాడిచ్చారు, ఎమ్మెల్యేతో ఎవ్వడి మాట ఇన్లే. పోతున్నాం, ధర్మం చేస్తున్నాం, న్యాయం చేస్తున్నాం. బిడ్డ మా పేరు తెలుసుకో, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో నా ఫోన్ పోతే ఏం జరుగుతుందో అది దాని నాగేందర్ చూసినేనే జరుగుతుంది. బిడ్డ నువ్వు ఆయన అర్హత నీకు ఉందారా? అరే కౌశిక్ రెడ్డి చెప్తున్నా బిడ్డ, ఖబర్దార్, తొందరలో ఉన్నాయి నీ బ్యాడ్ డేస్. స్టార్ట్ అయినప్పుడు తొక్కుతాం బిడ్డ. హైదరాబాద్లో తిరగవు, అది కూడా చెప్తున్నా. అలాగే ఇప్పుడు కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి